నమస్కారం శ్రీ చిరంజీవి కృష్ణ స్వామి గారు. నమస్కారం. ఇక్కడ మనం కొన్నిటిని ఆదర్శంగా తీసుకోవాలంటే ఏమి సార్? ప్రకృతి నుంచి కొన్ని ఆదర్శంగా తీసుకుందాం, మనం బయట నుంచి కూడా కొన్ని ఆదర్శంగా తీసుకుందాం. మన జీవితంలో ఎప్పుడు కూడా మనం ముందుకే ఆలోచించాలి. ఎప్పుడు కూడా మనం ముందుకే ఆలోచించాలి. మన డబ్బు సంపద ఐశ్వర్యం విషయంలో, మన ప్రోగ్రెస్ విషయంలో ఎక్కడ కూడా మనం వెనక్కి రావడానికి లేదు, వెనక్కి తగ్గడానికి లేదు, వెనక్కి తిరిగి చూడేసి లేదు. ఇక అయిపోయింది అది అలాగే మళ్ళీ జరగదు. ఇది ఫస్ట్ దృష్టిలో పెట్టుకోండి. ఒక ఇన్సిడెంట్ అయిపోయింది, ఆ ఇన్సిడెంట్ అనేది మళ్ళీ అలాగే యాజ్ ఇట్ ఈస్గా జరగదు, కొత్త రకంగా ఇంకేదైనా జరగచ్చు, కానీ అది జరగదు. కాబట్టి దాంతో మీకు అవసరం లేదు. కానీ మనం ఏం చేస్తామంటే 24 గంటలు ఎప్పుడు దాన్ని నెమరేస్తుంటాం. ఓకేనా? అంటే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ నుంచి అది తీయలేదు మీరు, కాబట్టి పదే గుర్తొస్తుంది. ఇప్పుడు అట్లాంటి సందర్భం ఎక్కడ గుర్తొచ్చినా సరే, లేదంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా మళ్ళీ అవన్నీ తలుచుకుంటూ మనం చెప్తుంటాం అన్నీ. అది అవసరం లేదు, ఎందుకంటే అది అయిపోయింది, అది అవసరం లేదు. దీనికి మనం నదిని ఆదర్శంగా తీసుకోవచ్చు. నది ఎప్పుడు ముందుకు పోతూనే ఉంటుంది, వెనక్కి రాదు. గమనించారా? ఎందుకోసం పోతుంది నది ముందుకు ఎందుకు పోతుంది? ఎప్పటికప్పుడు కొత్తగా, ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడదు. అనంతమైన ఐశ్వర్యం అఖండ సంపద కోసం పరిగెడుతుంది నది. అది ఎక్కడ ఉంటుంది? సముద్రంలో ఉంటుంది. అది సముద్రంలో ఉంటుంది. సముద్రంలో అనంతమైన సంపద ఉంటుంది. భూమి మీద 3 అంతలు నీళ్ళే ఉన్నాయి. అఖండమైన అనంతమైన సంపద అంతా మనకు సముద్రంలో ఉంటుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. కాబట్టి మనం లంగర్ యాంకర్ లాకెట్ గురించి చెప్పాం మనం. అవును. అది ఎక్కడ వేస్తారు? అది సముద్రంలో వేస్తారు. అంటే సముద్రంలో సంపదను పట్టి ఉంచుతుంది. అందుకని మీకు వేసుకోమని చెప్పాను నేను. దానివల్ల సంపద పట్టి వస్తుంది మీ జీవితంలో. సంపద అనేది దాన్ని పట్టి వస్తుంది. అదొక ఎగ్జాంపుల్గా చెప్పాను నేను. కాబట్టి నది ఎందుకు పరిగెడుతుంది? అది అనంతమైన సంపద కోసం, అఖండమైన సంపద సముద్రంలో దాగి ఉంది కాబట్టి దానికోసం ఇది పరిగెడుతుంది. మీ ఆలోచనలు కూడా అనంతమైన ఐశ్వర్యవంతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండేవి. మీరు ఎప్పుడైతే అంత గొప్పగా ఉన్నారో అలాంటప్పుడు మీరు మళ్ళీ వెనక్కి తిరిగి చూసే అవసరం లేదు. ఇక వాటి వైపు మాత్రం పరిగెత్తాలి. మీ జీవితంలో ఎలాంటి విషయాలు మీకు జరిగినా సరే వాటితో మీకు పని లేదు. ఎందుకంటే ఇప్పుడు నది ఉంది, ఎన్నో వంకలు డొంకలు తిరుగుతూ వస్తుంది. మళ్ళీ వెనక్కి తిరిగి చూసే అవసరం లేదు, ముందుకే దాని పరిగె. ఎప్పుడు కూడా ఎవరేమో అనుకుంటున్నారు నా గురించి చాలా అన్నారు అనుకోండి, మీరు మళ్ళీ వెనక్కి తిరిగి చూసినట్టే. మీకు ఏమవసరం? ఎవరేమనుకుంటే ఏంది? మీరు ఒక పెద్ద కోటీశ్వరులు కావాలి, ఒక ధనవంతులు కావాలి, బాగా సంపాదించాలి. ఎవరేమనుకుంటే మీకు ఎందుకు దాన్ని పట్టించుకోవద్దు. ఇది బాగా గుర్తుంచు. అక్కడ కూడా ఎవరు పట్టించుకోవద్దు. మీ జీవితంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా మీకు ఇచ్చేస్తారు, ఎన్నో రకాల మాటలు అంటారు, లేకపోతే ఎన్నో రకాల ఇబ్బందులు పెడతారు. మీరు వాటిని పట్టించుకుంటే మీరు ముందుకు పోరు, అక్కడే ఉంటారు. అంటే మీరు వెనక్కి తిరిగి చూడమన్నమాట. కాబట్టి నది ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడదు, ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. ఏం వచ్చినా సరే దానికి ముందుకు పోవడం మాత్రమే తెలుసు. దాన్ని మీరు మీ యొక్క జీవితంలో ఆదర్శంగా తీసుకో. ఓకే. రెండోది ఏంటంటే మనము ఎప్పుడు ఎలా ఉండాలంటే అలర్ట్గా ఉండాలి. డబ్బు సంపద ఐశ్వర్యం విషయంలో అలర్ట్గా ఉండాలి. అంటే 24 గంటల ఆలోచన కలిగి ఎక్కడ కూడా మనం డిస్టర్బెన్స్ కాకుండా అలర్ట్గా ఉండడం. అంటే మనం దీనికి కోడిని ఆదర్శంగా తీసుకోవాలి. మనం ఏమంటే కోడి నిద్ర వాడిది ఊరికి టంట లేచిపోతాడు వాడు. ఎంత నిద్ర చిన్న అలికిడికి లేచిపోతారు. అవును, కోడి నిద్ర అంటారు. అది ఏంటి? దాని అర్థం ఏంటంటే అది ఎప్పుడు అలర్ట్గా ఉంటుంది. అది నిద్రపోతున్నా సరే దాన్ని మన యోగి యొక్క పరిభాషలో ఏమంటారంటే సుషుప్తావస్థ అంటారు. సుషుప్తావస్థలో ఎప్పుడు అలాంటి నిద్రలో ఉండండి మీరు. అంటే మీరు నిద్రపోతూ కూడా మీరు నిద్రపోరు. ఎందుకంటే ఆ నిద్రలో కూడా డబ్బు సంపద ఐశ్వర్యం గురించి ఆలోచిస్తారు. అది నిద్ర కాని స్థితి, అది దాన్ని సుషుప్తావస్థ అంటారు. అర్థమవుతుందా? ఎంత వీలైతే అంత మీరు అలా ఉండండి. ఏ అవస్థలో ఉంటారు? మీరు సుషుప్తావస్థలో ఉండండి ఎప్పుడు కూడా. అంటే 24 గంటలు మీకు డబ్బు సంపద అలర్ట్నెస్ అనేది మీకు కలిగి ఉన్నప్పుడే డబ్బు సంపద ఐశ్వర్యం వస్తుంది. అలాగని చెప్పేసి దాన్ని కొద్దిగా మీరు మర్చిపోయారు అంటే రోజు మీరు చేసే ఎక్సర్సైజ్ చేయలేదు, లేదంటే తర్వాత చేద్దాం అనుకున్నారు. ఇలా ఈ లేజినెస్తో ఏమైపోతుందంటే మళ్ళీ మీరు డిస్టర్బెన్స్ కావడం జరుగుతుంది. కోడిలా అంటే అలాంటి వ్యవస్థలు అంటే ఎప్పుడు అలర్ట్గా ఇది ఎందుకు చేయలేదు మళ్ళీ అంటే దాన్ని సరిదిద్దుకోవడం, ఎప్పటికప్పుడు దాన్ని సరిచూసుకోవడం. ఇలా ఏదైనా సరే మీరు ఆ అవస్థలో ఉండి వీటిని ఆదర్శంగా తీసుకోండి మీరు. అలాగే ఇక ఇవ్వడం విషయానికి వస్తే మేఘాల్ని, ఆకాశాన్ని మీరు ఆదర్శంగా తీసుకోండి. వర్షం అనేది ఇప్పుడు మనం బోర్లు వేసుకుంటాము, మనకు లిమిటెడ్ మాత్రం వాటర్ వస్తుంది. మనకి వర్షం అనేది కుండపోతకు వస్తుంది, లేదా మనకు ఊహించిన దానికంటే కొన్ని వేల కోట్ల గ్యాలన్ల నీరు వస్తుంది మనకి. ఏనాడు కూడా అవి మళ్ళీ తిరిగి తీసుకోవాలని ఆలోచించాం. ఎక్కడి నుంచి తీసుకుంటాయి? మనకి సముద్రం నుంచి తీసుకుంటాయి. ఇప్పుడు ఇక్కడ థియరీ మనకి ఎలా వర్తిస్తుందంటే ఇవ్వడం తీసుకోవడం, నువ్వు ఎంత ఇస్తే అంత తీసుకోగలుగుతావు. అన్ని వేల కోట్ల గ్యాలన్లు ఇక్కడ ఇచ్చింది కాబట్టి మేఘాలు ఎక్కడి నుంచి తీసుకుంటామని సముద్రం నుంచి తీసుకుంటాయి.
అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఎంత ఇచ్చిందో అంతకెక్కువ అక్కడ నుంచి తీసుకుంటాం. మనం ఇక్కడ ఎంతైతే ఇస్తామో అంతకు రెట్టింపు విశ్వం నుంచి తీసుకుంటాము. కాబట్టి వాటికి ఇవ్వడం తెలుసు మనకి. మన నుంచి ఏం ఆశించవాలి. మేఘాలు మళ్ళీ నాకు నీళ్ళు కావాలని అడగవాలి. అవి ఎక్కడి నుంచి తీసుకుంటే సముద్రం నుంచి తీసుకుంటాయి. ఎవాపరేట్ అవుతుంది కదా మళ్ళీ మనకి. అవును, ఎవాపరేట్ మళ్ళీ మనకు వర్షం ఇస్తుంది. అది ఇట్లా కొన్ని మన జీవితంలో కొన్ని ఉన్నాయి. ఇంకా మీకు దగ్గరగా మీకు సంబంధించి వాటిని కొన్నిటిని గమనించండి. అలా గమనించినప్పుడు ఏమవుతుందంటే మీకు ప్రతిదీ అవగతం అవుతుంది. వీటిని ఆదర్శంగా తీసుకొని ప్రతిదాన్ని మీ యొక్క డబ్బు సంపదకి మీరు ముడిపెట్టుకోండి. కేవలం నేను చెప్పినే కాకుండా ఇంకా చాలా విషయాలు ఉంటాయి. కొందరు వ్యక్తుల నుంచి కూడా మనం కొన్ని తీసుకోవడం జరుగుతుంది. అవి తీసుకొని ఆదర్శంగా మనం మలుచుకొని మన జీవితాన్ని ఎంత వీలైతే అంత మనం ముందుకు తీసుకెళ్ళాలి. డబ్బు సంపద విషయంలో ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. చాలామంది అంటే ఈ విషయాలను ఆదర్శంగా తీసుకుంటారు సార్. అక్కడ వరకు బాగానే ఉండే. కొంతమంది అఫర్మేషన్ విషయంలో నెగిటివ్ ఎక్కువ మాట్లాడుతున్నారు. దానికి ఏం చెప్తారు మీరు? ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎన్నోసార్లు చెప్పాను, అఫర్మేషన్స్ నెగిటివ్ అనేది మీకు రావద్దని చెప్పాను. ఒక 10 లీటర్ల పాలల్లో ఒక చిన్న మనం నిమ్మరసం పిండినా కానీ లేకపోతే ఇంకేదైనా పులుపు వేసేసినామంటే మనం పెరిగైపోతుంది. మీరు ఎప్పుడు అయినా పాజిటివ్ మైండ్ కలిగి ఉన్నారు నా క్లాస్కి వచ్చి నా వీడియోల నుంచి అనంతమైన పాజిటివ్ మీకు తెలియకుండా మీ ఇన్నర్లో పెరిగిపోతుంది. ఇప్పుడు మీరు ఎంత ఎనర్జీని మీరు బిల్డ్ చేసుకున్నారనేది మీకు తెలియదు. ఇప్పుడు ఒక్క నెగిటివ్ మాట్లాడితే ఆ ఎనర్జీ అంతా డౌన్ఫాల్ అయిపోతుంది. అంటే ఆ యొక్క పాజిటివ్కి దాన్ని నెగిటివ్గా మార్చుకోవడానికి కూడా కారణం మీరే. మళ్ళీ ఇప్పుడు అంత పాజిటివ్ మళ్ళీ తయారు కావాలంటే మళ్ళీ మీరు ఎన్ని రోజులు అఫర్మేషన్ చేయాలి గమనించండి. మళ్ళీ ఎన్ని రోజులు అఫర్మేషన్ చేయాలి మీరు? ఎంత చేయాలి? ఎంత చేస్తే మళ్ళీ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఒకవేళ నెగిటివ్ రాలేదు, ఈ ఇప్పుడు మీరు ఏదైతే కోల్పోయిన రోజులు ఉన్నాయి పాజిటివ్ని, అంతకుముందు ఉన్న పాజిటివ్ ఉంది, ఈ కోల్పోయిన రోజులు లేకపోతే ఇంకా పాజిటివ్ రెట్టింపు అవుతుంది కదా. అవును, దీనికంటే ఇంకా 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 రెట్టింపు అవుతుంది కదా. అలాంటప్పుడు మీరు నెగిటివ్ ఎందుకు కోరుకుంటారు? మీకు ఎందుకు వస్తాయి ఆలోచనలు? ఎందుకు వస్తాయి? ఫస్ట్ నెగిటివ్ ఆలోచనలు ఎందుకు వస్తాయి మీకు? అంటే మీరు ఇంకా ఈ యొక్క సంస్కృతికి అలవాటు పడలేదు, పాజిటివ్ అనే సంస్కృతికి మీరు అలవాటు పడలేదు కాబట్టే వస్తాయి. మీరు అక్కడి నుంచి మీరు బయటపడనంత మటుకు మీ వాళ్ళు బాగుపరచలేడు. నేనే కాదు కదా, ఎవడేది చెప్పినా సరే మీరు పాజిటివ్ వైపు వెళ్ళలేరు. అది బాగా గుర్తుంచుకో. అలాగే ఇంకా మన ప్రకృతిని తీసుకోవడానికి మనకు మెయిన్ సూర్యుడు అండి. సూర్యుడికి వెలుతురు ఇవ్వడమే తెలుసు. దాంతోపాటు మనకు అఖండమైన సంపద కూడా ఇస్తున్నాడు ఆయన. సూర్యుడు లేకుండా మనకి సంపద అనేది లేదు. ఇది బాగా గుర్తుంచుకో. ఎలా లేదు? సూర్యకిరణాల వల్ల మన కిరణజన్య సంయోగ క్రియ జరిగి మనకు అన్ని ఫలాలు వస్తున్నాయి. ఓకేనా? సూర్యకిరణాల వల్ల భూమిలో ఉన్నటువంటి ఎన్నో కెమికల్స్ రూపాంతరం చెంది ఎన్నో వస్తువుల రూపంలో వస్తున్నాయి మనకి. ఇవ్వడం మాత్రం సూర్యుడు మన నుంచి అని తీసుకుంటాడు. మనకి ఏం అవసరం? ఆయనకి తీసుకునే అవసరం ఏముంది? అలా ఏదైనా సరే ఇవ్వడం అనేది మీరు అలవాటు చేసుకోండి. ప్రకృతిలో ఉన్న చాలా వాటిని మీరు ఆదర్శంగా తీసుకొని మీరు ముందుకెళ్ళాలి. ఆ డబ్బు సంపద ఐశ్వర్యానికి వాటిని ముడిపెట్టాలి. పెట్టినప్పుడు మీకు అర్థమవుతుంది కదా, ఓహో ఇక్కడ నేను పొరపాటు చేస్తున్నాను, దీనిలాగా ఉండాలి, ఇక్కడ ఇది మిస్టేక్ జరిగింది, దీనిలాగా ఉండాలి. అలా మీరు ప్రతిదీ కూడా మీరు బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి వీడియో. అనంతకృష్ణ స్వామి గారు చెప్పినటువంటి విషయం, అఫర్మేషన్ చేసేటప్పుడు నెగిటివ్ ఎక్కడికి థింక్ చేయడానికి లేదు, ఒక పాజిటివ్ మాత్రమే థింక్ చేయాలి. పాలల్లో ఒక చిన్న నిమ్మకాయ పిండినా లేదంటే చిన్న విషపు చుక్క వేసినా సరే దాని రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో తెలుసు. ఆ ఐడియా నేను చెప్పడం జరిగింది. అండ్ ప్రత్యేకించి క్లాసెస్కి సంబంధించి చాలామంది అడుగుతున్నారు. 4th అయితే వైజాగ్లో ఉంటుంది, నెక్స్ట్ మంత్ 4th, 11th అయితే తిరుపతిలో ఉంటుంది, 25th హైదరాబాద్లో ఉంటుంది. సో ఏప్రిల్లో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇంట్రెస్టెడ్ పీపుల్ మీరు వెళ్ళొచ్చు. కింద డిస్క్రిప్షన్లో కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాం, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.